వేదికల అలాగే కార్యక్రమానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు, అలాగే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, ఫోక్కి సంబంధించినటువంటి మార్షల్స్, సీనియర్ నాయకులు, ఇందులో తర్ఫీదు పొంది రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటా ఉన్నాను. మరి ఈ రోజున మన ప్రతిపాడు నియోజకవర్గం సత్యదేవుని సన్నిధిలో అన్నవరం సత్యదేవ జూనియర్ కళాశాలలో కుంఫు మార్షల్ ఆర్ట్స్ మీద ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువతకి నేను ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహక శుభాకాంక్షలు తెలియబోతున్నాను. అలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషించాను. ముందుగా మీ అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటా ఉన్నాను. మరి ఇంత చక్కని కార్యక్రమం నా ప్రాంతంలో జరుగుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పటి వరకు కూడా నాకు ఈ కార్యక్రమం జరుగుతున్నట్టు నా దృష్టిలో అయితే లేదు. మరి గత 15 రోజుల క్రితం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు వచ్చి నన్ను ఆహ్వానించడం, సోదరులు పిలిస్తే ముందు నేను ఇదేదో చిన్న కార్యక్రమం అనుకుని ముందు అపోహపడ్డాను. తర్వాత వాటిని కూర్చోబెట్టి నేను అడిగితే వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేను అర్థం చేసుకున్న తర్వాత ఇది ఒక మంచి కార్యక్రమాన్ని భావించి తప్పకుండా నేను హాజరవుతాను, మీరు ఏ డేట్ అయితే పెట్టుకుంటారో డేట్ నేను హాజరై తప్పకుండా నేను కూడా భాగస్వాములు అవుతానని చెప్పినందుకు మనందరూ కూడా సంతోషించడం. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో నాతో పాటు నా కుడి పక్కన కూర్చున్నటువంటి మా లీడర్స్ అందరూ కూడా మరి పాల్గొని మీ యొక్క ప్రతిభను వారు కూడా గుర్తించడం జరిగింది. ఇవాళ పిల్లలందరికీ కూడా నేను సూచన, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ మార్షల్స్ వీళ్ళందరూ కూడా మీకు పరిశీలిస్తూ ఉన్నారు, ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మీరు ఈ రోజున పొందుతున్నటువంటి ఎంత చిన్న వయసులో పొందుతున్నటువంటి తర్ఫీదు మీకు ఇది చాలా ఉపయోగపడుతుందని కూడా మీ అందరూ కూడా సూచిస్తూ ఉన్నారు. వాళ్ళ కుంకుమలో మీరు చేస్తున్నటువంటి విధానంలో రేపొద్దున మీకు ఒక శరీర దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యమైనటువంటి వాతావరణానికి కాకుండా ఒక రక్షణ కవచంగా కూడా ఈ కుంకుమ ఉంటుందనేది మీరందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా ఆడపిల్లలు మరి కుంకుమ అనేది మొట్టమొదట మన భారతదేశంలోనే పుట్టింది. ఎక్కడో తమిళనాడులో ఒక మారుమూల పల్లెటూరులో ఈ కుంకుమ అనేది పుట్టి అది ఇక్కడ సరిగా ఆదరణ పొందక ఇతర దేశాలకు వెళ్ళి దాన్ని ఒక ఆదరణ పొందింది. దాన్ని ఈ రోజున మళ్ళా ఇలాంటి పల్లెటూరు వాతావరణంలో ఈ కుంకుని మళ్ళా మనం ప్రోత్సహిస్తున్నామంటే చాలా శుభ పరిణామాన్ని కూడా పిల్లలందరూ కూడా నేను సూచిస్తూ ఉన్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కలిసి చూస్తూ ఉన్నాను వారిని. వారు మరి ఇంత వయసులో కూడా, పెద్ద వయసులో కూడా వారు ఇక్కడికి వచ్చి మద్రాసు నుంచి వచ్చారు, ఒక ఆయన గుంటూరు నుంచి వచ్చారు, రిటైర్డ్ ఎస్పీ గారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా మరి మీ పట్ల ఎంత శ్రద్ధతో ఇక్కడికి వచ్చి మీ అందరు కూడా చెప్తున్నారంటే మీరందరూ కూడా గమనించుకుని ఈ కుంకు కార్యక్రమంలో అనేక రకమైనటువంటి స్టేజ్లు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఈ రోజున మీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ మీకు ఒక గుర్తింపునిస్తూ ఉన్నాయి. అలాగే మీ పిల్లలందరూ కూడా ఈ యొక్క కుంకులో తరఫీదు పొందుతూ ఇంకా పెద్ద స్టేజ్లోకి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదర సీనియర్స్ అందరినీ కూడా నేను చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి నా నియోజకవర్గంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు పెట్టి చేసి నన్ను ఆహ్వానించినందుకు మీకు మరొకసారి నా యొక్క పరిపూర్ణమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఒకటే సూచన, ఈ కార్యక్రమం మీద ఈ ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా నేను పరిపూర్ణంగా మీకు పూర్తిగా అందియగలనని మీ అందరికీ కూడా నేను హామీస్తూ ఉన్నా. మరి ఇలాంటి కార్యక్రమాన్ని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లోని కూడా పిల్లలకి మీరు నేర్పించాలని, మంచి మెరికిల్ లాంటి మార్షల్స్ తయారు చేయాలని
మిమ్మల్ని కూడా నేను కోరుకుంటూ మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.